మరొక సాహితీ అంశంతో మీ ముందుకు వచ్చాను. సాహితీ పిపాసులందరికీ కూడా నమస్కారాలు. ఆంగ్ల సాహిత్య ప్రభావంతో తెలుగులో అవతరించిన భావకవిత ఉద్యమంలో అనేక కవులు తమ కవిత్వాలతో ప్రపంచాన్ని ఉర్రూతలూగించారు. తెలుగు సాహితీ లోకాన్ని మైమరపించారు. ఊహా ప్రేయసుల్ని సృష్టించుకొని వాళ్ళ మీద కవిత్వం రాసి ప్రజాదరణ పొందారని కూడా మనం చెప్పుకున్నాం. ఉదాహరణకి బసవరాజు అప్పారావు గారి శశికళ, కృష్ణశాస్త్రి గారి ఊర్వశి, విశ్వనాథ వారి కిన్నెరసాని, హృదయేశ్వరి, తల్లావచ్చల శివశంకర శాస్త్రి గారు. ఇట్లా మనం కొంతమంది కవుల యొక్క పేర్లు చెప్పుకున్నాం కదా. వాటి కోవన వాటికన్నా మిన్నగా పరిగణింపబడినటువంటి ఒక వినూత్న కవి నండూరి వెంకట సుబ్బారావు గారి గురించి ముందర పరిచయం చేసుకుందాం. అవసరం అంటారా పరిచయం? మనందరికీ నచ్చిన కవి కదా, మనం మెచ్చిన కవి కదా, మనం ఆడుకుని పాడుకునేటప్పటి నుంచి తెలిసినటువంటి ఎంకిపాటలు కదా వారి రచన. ఇతర రచనల కన్నా నండూరి వారి ఎంకిపాటలే సుప్రసిద్ధం అని పొగడబడ్డాయి. అందులో ఒక లయ, ఒక తూగు, ఒక విన్యాసం, ఒక ఉద్వేగం, ఒక ఉత్తేజం, ఒక ప్రణయం, ఒక శృంగారం, ఒక విప్రలంభం, ఒక విరహం, ఒక వేదన ఎన్నని చెప్పుకుంటామండి. వారి భావ పరంపర అనంతం. అదేదో క్రమపరిణామంలాగా సృష్టించబడినది కాదు. మనకి జానపద కవిత్వం లేదా అంటే పాల్కురికి సోమనాథుడు ఇంచుమించు 12వ శతాబ్దం నుంచి అక్కడక్కడ అప్పుడప్పుడు జానపద కవిత్వం ఆదరించబడింది, రచింపబడింది. కానీ దాన్ని ఎవరు కూడా ఎక్కువ ఆదరించలా, ఈసడించారు. పైగా ఒక పక్క నుంచి నెమ్మదిగా పెరుగుతున్నది తప్ప ఆదరణకి నోచుకొని పామరుల యొక్క కవిత్వంగా భావించబడింది జానపద సాహిత్యం. కానీ నిజంగానే పామరులకి ఆత్మీయమైంది, ఆదర్శనీయమైంది, పాడుకోదగింది, వాళ్ళు పాడుకున్నది. ప్రాచీనం నుంచి ఈనాటి దాకా మనకి ఎన్నో లాలిపాటలు, జోలపాటలు, రకరకాల రామాయణ విశేషాలు, గాథలు, భారత కథలు ఎన్నో పుట్టుకొచ్చినాయి కదా జనపదం నుంచే. ఆ జనపద సాహిత్యంలోనికి ఒక అపురూపమైనటువంటి మెరుపుని, తళుకుని, బెళుకుని, లయని, హొయని తీసుకొచ్చినటువంటి మహానుభావుడు నండూరి వెంకట సుబ్బారావు గారు. శిష్ట కవులు అనబడేవారు జానపద భాషకి కవితార్హత లేదు అన్నారు. అసలు సంస్కృతం తప్ప తెలుగేమిటి అనే కదా చాలామంది అభిప్రాయం. అటువంటి సమయంలో కూడా చాలా సాహసంతో జానపద శైలికి, జానపదుల నాయికకి కావ్య గౌరవం కల్పించి వినూత్న విశిష్ట ప్రయోగం చేసి ఎంకిపాటలు రచించిన వారు నండూరి సుబ్బారావు గారు. నండూరి వారి ఎంకిపాటలకు వచ్చినంత ప్రాచుర్యం వారి రచనల్లో మరే ఇతర దానికి రాలేదు. బసవరాజు అప్పారావు గారు, కవికొండల వెంకట్రావు గారు వంటి వారు కొన్ని కవితలు రాసినా నండూరి వారిలాగా పూర్తిగా ఒక జానపద నాయికతో కావ్యంలాగా రాయలేదు. తెలుగు కవిత్వంలో నండూరి ఒక సంచలన కవి, ఒక ప్రపంచనాన్ని సృష్టించినటువంటి మహానుభావుడు. ఏలూరు దగ్గరలో ఉన్న వసంతవాడలో 1895లో నండూరి సుబ్బారావు గారు జన్మించారు. చిన్నప్పటి నుంచి కూడా పాటలంటే చాలా మక్కువ. దాదాపు ప్రతి శిశువుకి ఉండేటువంటి అవస్థే. కానీ ఇతర వ్యాపకాలలో పడి పెరిగి పెద్దయ్యాక దాని జోలికి వెళ్ళేవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. కానీ అదే ప్రాణంగా బతికినటువంటి వారు కూడా ఉన్నారని మనం ఉదాహరణగా చెప్పుకోవాలి నండూరి వారిని. ఏలూరులో న్యాయవాద వృత్తి చేపట్టారు. ఆ వృత్తిలో కన్నా ఈ కవితా ప్రవృత్తిలోనే ఆయన పేరు ఘనంగా నిలిచింది. క్రైస్తవ కళాశాలలో మద్రాసులో విద్యార్థిగా ఉన్నారు.
మద్రాసు మహానగరంలో కదిలే ట్రామ్ బండి, ఆ బండి రొదలో ప్రయాణికుల సందడిలో ఒక తరుణ హృదయంలో ఒక లయ పుట్టింది. అది అక్షరాలు తొడుక్కోవాలని గొంతు ద్వారా వచ్చి గోల పట్టింది. అదో ప్రసవ వేదన. గుండెకు గొంతుకు మధ్య తిరిగినటువంటి ఆ భావవీచిలో, ఆ రాగ రోచిలో అవతరించింది ఒక పాట పాపగా. అయితే ఆ పాపకి పసిదనం లేదు, వృద్ధాప్యము లేదు. అది బాల్యం లేనిది, సజ్జో యవ్వనగా జన్మించింది. అంటే ఎప్పటికీ ఒక నాయికే, యవ్వనంలో ఉన్నదే, ఒక ప్రణయ కావ్యమే. అందులో ఇంకే ఇతరము లేదు. గుండె గొంతుకలోని కొట్లాడుతాది కూకుండ నీదురా కోసింతసేపు అని కొత్త భావాన్ని తీసుకొచ్చారు, ఒక భావచిత్రాన్ని సృష్టించారు నండూరి సుబ్బారావు గారు. మనసులో ఎన్నో భావాలు కదులుతూ ఉంటాయి, గొంతు దాకా వస్తాయి, చెప్పాలని ప్రయత్నిస్తే భాష రాదు. ఎన్నిటికో ఆలవాలమైనటువంటి ఆ గుండె గొంతుకల మధ్య ఒక రొద, ఒక సొద ఉంటుంది. అది వినగలిగిన వాళ్ళకు మాత్రమే వినపడుతుంది. అట్లా నండూరి సుబ్బారావు గారు ఆ ట్రామ్ బండిలో గుండె గొంతుకల యొక్క సంరంభాలని అనుభవించి దాన్ని ఒక కావ్యంగా రూపొందించి మనకి ఎంకిపాటల్ని అందించారు. ఎంకిపాటల తొలి ముద్రణ 1925లో 35 పాటలతో వెలువడింది. మలి ముద్రణలో 43 పాటలు చోటు చేసుకున్నాయి. రెండవసారి ప్రచురించిన ఎంకిపాటలు తొలి రచనలాగా శక్తివంతమైనవి కావని చాలామంది అభిప్రాయపడ్డారు. మంచాల జగన్నాథరావు గారు స్నేహంతో కొన్ని లలిత గీతాలు ఎంకి పాటలుగా చలామణి అయినాయి, కానీ అవి నిజంగా నండూరి సుబ్బారావు గారు రాసినవి కావనేటువంటి అభిప్రాయం మాత్రం విమర్శకులలో దృఢంగా నాటుకుపోయినది. పాత ఎంకి పాటలే నండూరి వారి సృష్టి అని అందరూ కూడా నమ్ముతారు. మాత్రా ఛందోగతులు ఎంకిపాటల్లో ఉంటాయి. 95 పాళ్ళు ఖండగతిలో నడిచాయి. తొలి ముద్రణలోని పాటలు యథేచ్ఛగా ప్రచురింపబడ్డాయి. అంతే తప్ప క్రమ ప్రకారంగా, అంటే ఒక పద్ధతి, ఇది సంయోగం, ఇది వియోగం, ఇది విప్రలంభం అనేటువంటి సంవాదం, ఇట్లాంటివి ఒక పద్ధతి ప్రకారం రాయబడాల. మనం వాటిల్ని విశ్లేషించుకొని విమర్శించుకోవాలే తప్ప ఆయనకి తోచినవి, నచ్చినట్టుగా తెలియచేశారు. ఏ పాటకు ఆ పాట ఒక మెరుపు, ఒక అల, ఒక లయ, ఒక తూగు, ఒక విరహం, ఒక వేదన, ఒక ప్రణయం, ఒక ప్రకృతి. మనం ఏ అంశం తీసుకుంటే ఆ అంశం వాటిల్లో కనపడతాయండి. ఒక స్వచ్ఛత, స్పష్టత, భావ చిత్రీకరణ నండూరి వారి ఎంకిపాటల్లో మనకి చాలా గొప్పగా కనపడతాయి. నండూరి వారి ఎంకిపాటలు అచ్చుగానే దేశంలో, తెలుగు ప్రపంచంలో, తెలుగు సాహితీ ప్రపంచంలో సంచలనం చెలరేగింది. ఒక వర్గం వారేమో నండూరి వారిని సమర్థించారు, మరొక వర్గం వ్యతిరేకించింది. ఎన్నో అభిప్రాయాలు ఉన్నాయి. ఎంకి నాయుడు బావ కాపు దంపతులు, వారిది పవిత్ర దాంపత్యం, వారి వృత్తి వ్యవసాయం అని కొంతమంది. పురాణం సూరిశాస్త్రి గారి అభిప్రాయం ప్రకారం ఎంకి నాయుడు బావలు జీవేశ్వరులకు సంకేతం. ఎంకిపాటలు వైష్ణవ మత బోధక గీతాలు అని మరికొంతమంది అభిప్రాయం. ఎంకి నాయుడు బావలు శృంగార రస అధిష్టాన దేవతలు, రతీమన్మధులు అని వేదం వెంకట్రాయ శాస్త్రి గారు అభిప్రాయపడ్డారంటే అది చాలా ప్రత్యేకత కదా. అట్లాగే వారి అభిప్రాయంలోనే రంభా నలకూబరులని కూడా అలంకార శాస్త్ర విరుద్ధంగా శృంగార ప్రలాపాలు కావించిన దోషంలో మానవ దంపతులుగా జన్మించారు. అంతే తప్ప వారు చాలా పవిత్ర మూర్తులని చాలామంది అభిప్రాయపడ్డారు. పొక్కులూరి లక్ష్మీనారాయణ గారు అనే ఒక విమర్శకుడు మాత్రం ఎంకి నాయుడు బావలు శంకర దంపతులు, వారి శృంగారం అసభ్యం, అవినీతికరం అని తమ నిరసనని వ్యక్తీకరించారు.
నండూరి ఎంకి పాటలు కూడా అంతే. ఇవి కూడా నండూరి వారి ఆత్మానుభవాన్నే చెప్తాయి. ఎంకి నాయుడు భావల గొంతుల్లో మొదలు చివర అన్నీ కూడా మంచి చెడు అన్నీ కలగలుపులు కల్పిస్తాయి. ఈయన రచన కవిత్వపు ముద్ద మనం అర్థం చేసుకున్న కొద్దీ ఊరుతూ ఉంటుందండి. మాటలు చాలా తక్కువగా వాడతారు, కానీ భావం మాత్రం అనంతంగా ఉంటుంది. ఒక ప్రౌఢమైన శిల్పం ఉంటుంది. తోట, ఏరు, ఆకాశం, నడుమ ఒకరి వైపు ఒకరు తిరిగి నిట్టూరుస్తూ నిలబడ్డ ఇద్దరు ప్రేమికులు, వాళ్ళ అంతరాల్లో నుంచి ఎట్లా చూడొచ్చు అని ఒక భావచిత్రణ మనకు కనబడుతుంది. వెంకిని ఎంకిగా మార్చారని భాషాశాస్త్రజ్ఞులు చెప్తారు, కానీ మనం వెంకి అనంటే అదేదో అపహాస్యంగా అనిపిస్తుంది. ఎంకి అనడమే బాగుంటుంది. ఎంకి పాటలు తక్కువ జాతి వాళ్ళకి సంబంధించిన పాటలని ఎగతాళి చేసినటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళు శిష్ట కవిత్వాన్ని కూడా ఎగతాళి చేశారండి. నచ్చిన వాళ్ళకి నచ్చుతుంది. ఇంతకుముందే అనుకున్నాం కదా, తోడుకున్న వాళ్ళకి తోడుకున్నంత. ఎంతమంది భాషా దోషాలు ఉన్నాయి ఇంకి పాటల్లో అని ఎద్దేవా చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇంకి పాటల్లో భావచిత్రాలు నండూరి వారి ప్రతిభని పట్టి చూపిస్తాయి. ఈ ఎంకి పాటలు, అందులో ఉన్న భావచిత్రణలు, వారి కవితా వైభవం, అవన్నింటినీ మనం మరింత వివరంగా మరొక ప్రసంగంలో చెప్పుకుందాం. ఇది కేవలం ఉపోద్ఘాతం మాత్రమే. ఇప్పటికే మీ అంతరంగాల్లో ఎంకి పాటలు సుడులు తిరుగుతూ ఉంటాయని నేను అనుకుంటున్నాను. వాటి గురించి వివరంగా మనం తర్వాత ప్రసంగంలో చెప్పుకుందాం. ప్రస్తుతానికి స్వస్తి. స్టోరీ టైం మిత్రులకి నమస్కారాలు. మనం నండూరి సుబ్బారావు గారి ఎంకి పాటల గురించి చెప్పుకుంటున్నాం, అనుభవిస్తున్నాం, ఆనందిస్తున్నాం కదా. అందులో మరికొన్ని విశేషాల గురించి ముచ్చటిస్తాను. ఎంకి పాటల్లో ఉన్న భాషలన్నీ నా స్వీయ అనుభవాలే కానీ వేరు కాదు, ఏదో నా సొంత ఘోషే కానీ మరేం కాదు అని నండూరి సుబ్బారావు గారు చెప్పుకున్నారట. అసలు ఆయన పాటలు ఆయనే అనేక సభల్లో పాల్గొని గొంతెత్తి పాడుకునేవారట. అది చాలామంది తమ డైరీలలో రాసుకున్న విషయాలు. మా నాన్నగారు కూడా విని, ఇది అతీతమైన ప్రణయ స్థితి, నాయికా నాయకులు ఉదాత్తులు, కులంతో సంబంధం లేదు, వాళ్ళ ప్రణయం విశిష్టమైనదని రాసుకున్నారు. అంటే ఎంకి పాటలు ఆ రోజుల్లో ప్రతి వారిని కదిలించినాయి. తమ సిద్ధాంత వ్యాసంలో నారాయణ రెడ్డి గారు సాధారణంగానే అందరు భావకవులు కూడా మొదట సొంత అనుభవాలతోనే మొదలు పెడతారు. కొంచెం దూరం వెళ్ళిన తర్వాత ఎంతసేపు నా గొడవైనా, చుట్టుపక్కల వాళ్ళు ఎట్లా ఉన్నారు అనేది చూసి ఆలోచించి వాటిని కూడా చొప్పిస్తారు అని ఆయన విమర్శించారు, ప్రశంసించారు కూడా. కానీ ఎంకి పాటల్లో అట్లాంటిది మనకు కనబడదు. పూర్తిగా జాతీయత కనబడుతుంది, జానపదుల జీవితం కనబడుతుంది. నారాయణ రెడ్డి గారు చెప్పిన ప్రకారంగా రాబర్ట్ బర్న్స్ ప్రభావం నండూరి సుబ్బారావు గారి మీద ఉంది. బర్న్స్ సజీవమైన స్కాట్లాండ్ జానపదుల భాషలో పాటలు రాస్తే, నండూరి వారు గోదావరి మాండలికంలో విశాఖ ప్రాంతంలోని తూర్పు యాసలో పాటలు రాశారు. ఎంకి పాటల్లోనూ బర్న్స్ రచనలోనూ ఉన్నది సామాజిక చిత్రీకరణే. నండూరికి బర్న్స్కి ఆత్మబంధుత్వంలో లోకల్ కలరింగ్ కూడా ఒకటి. స్కాట్లాండ్ జానపద వాతావరణాన్ని ఆయన చిత్రిస్తే, తెలుగునాటి పల్లి పరిసరాల్ని, పైరుపచ్చల్ని, భావకవిత్వంలో శృంగార నాయికలలో ఉండే లక్షణాల్ని,
వాగు వంకల్ని కూడా నండూరి వారు తమ పాటల్లో చూపించారు. ఎంతో పదిలంగా, ఎంతో సులభంగా అర్థమయ్యేలాగా భావం ఉంటుంది, భాష ఉంటుంది. ఈవిడ మామూలు భావకవుల శృంగార ప్రేయసుల్లాగా కాదు, ఒక విలక్షణమైనటువంటి సౌందర్యతత్వం. ఈ ఊర్వశి, శశికళ, కిన్నెరసాని వీళ్లతో కాకుండా అసలు ఎంకికి వాళ్ళకి పోలికే లేదు. ఎంకి అడవి మల్లె వంటిది, అయినా కూడా అంతరంగంలో పారిజాత పరిమళం ఉంటుందిట అని అనేకులు విమర్శించారు. ఎంకి పాటల్లో కావ్యత్వం అనేటువంటి వ్యాసంలో నండూరి వారి కవితాతత్వం మనం ఇంకా వివరంగా చదువుకోవచ్చు. ఎంకి నాయుడు బావ స్వచ్ఛమైనటువంటి ప్రణయతత్వం. వాళ్ళు కులీనులు కాదు, అంటే మంచి కులంలో పుట్టారు కాదు, ఉదాత్తమైనటువంటి ప్రేమ జంట. పల్లీయుల యొక్క వాతావరణాన్ని ఆ పల్లె భాషలోనే చెప్తే అందంగా ఉంటుంది. వాళ్ళిద్దరి మధ్య ఉన్న ప్రేమ కామం కాదు, మోహం కాదు, ప్రేమ. ఆ ప్రేమతత్వం ఒక సాన్నిహిత్యాన్ని కోరుతుంది. దూరం అయితే విరహవేదన పడుతుంది, కలిసి ఉంటే సంతోషపడుతుంది. కానీ అది అతీతమైనటువంటి శృంగార లక్షణంగా చెప్పబడింది. ఉదాహరణకి, నా కాసి చూస్తాది నవ్వు నవ్విస్తాది అని నాయుడు బావ కొంత శృంగార అవస్థలో చెప్తే, అది వనలక్ష్మి అనే గీతంలో నాయకుడు చెప్పినటువంటి మరొక మాట. జామురేతిరి ఏళ చెవి చేనిలో ఉండగా మెల్లంగా వస్తుంది, చల్లంగా వస్తుంది, మందమాకో ఎట్టి మరిగించి నాది పల్లకుందామంటే పాడమాగదు నాది. ఇట్లాంటి పంక్తుల్లో నాయిక పట్ల నాయకుడికి ఉన్నటువంటి ఒక వివసత్వం, ప్రణయశీలం కనపడుతూ ఉంటుంది కదా. ఏడని కాపురము ఎత్తురువు పిల్ల అని అడిగితే, నీ నీడలోనే కదా మేడగడత నాయుడు బావ అని ఆమె ఒక ముగ్ధగా, అమాయకంగా సమాధానం చెప్తుంది. ఎంకి నాయుడు బావ ఒకరినొకరు చూసుకోకుండా, కలుసుకోకుండా ఉండలేరు. నాయుడు ఏతామెత్తుతుంటే ఎదురుకుండా కూర్చొని కాలాన్ని మర్చిపోతుంది ఎంకి. కాలాన్ని వీరు మర్చిపోయినా కాలం వీరిని మరుస్తుందా? మళ్ళీ ఎప్పట్లాగా తెల్లారుతుంది కదా. అప్పుడు చంద్రుణ్ణి తిట్టు నాయంకి, సూర్యుణ్ణి తిట్టు నాయంకి అని నాయుడు బావ ఆట పట్టిస్తాడు. ఎంకి నాయుడు బావ గుండెను నమిలి మింగిన పిల్ల, కళ్ళెత్తితే చాలు కనకాభిషేకాలు. ఎంత మంచి ప్రయోగం అండి ఇది. కళ్ళెత్తి చూస్తే బంగారమే, పలుకే బంగారమాయరా అని మనకి పాటలు ఉన్నాయి కదా, కృతులు ఉన్నాయి కదా. ఈమె కళ్ళెత్తితే చాలు అదే బంగారం. ఎంత అపురూపం. ఉదాత్తమైనటువంటి ఒక గృహలక్ష్మిని ఆమెలో మనకి చిత్రీకరించాడు. సరే, పెళ్ళయిన తర్వాత పోనీ ఆ శృంగార భావన ఏమన్నా తగ్గిందా, ఉదాత్తమైనటువంటి భావన ఏమన్నా తగ్గిందా అంటే అట్లాంటిదేం లేదు. మనిషేసాలు మనిషి మాటేసాలు అన్న తృప్తి ఎంకి పట్ల నాయుడు బావకి ఏర్పడింది. ఎంకొక్క దేవతై ఎలిసనంటారు, ఇంటింట పెడతారు ఎంకి నీ పేరు అంటూ తన ధర్మపత్నిలో కూడా ఒక దివ్యత్వాన్ని దర్శించిన వాడు నాయుడు బావ. వీరి దాంపత్యం గోవుమాలక్ష్మి అన్న పాటలో అన్ని అంచులతో కూడా భాషిస్తుంది. గోవు ధర్మానికి ప్రతీక కదా. ఎంకి నాయుడు బావల ధర్మ శృంగారం, గోవు ప్రకటించిన ఆమోదం ఈ పాటలో వస్తువు. ఎంకి కేవలం ముగ్ధ కాదు, ఆమె శీలానికి రెండు వైపులా పదునైన అంచులున్నాయి. ఒక మాట ఆమె వికసిస్తుంది విరిలా, ఇంకొక మాట గుప్పుమంటుంది ఆవిరిలా. ఇదే ఎంకితనం. ఎంతటి పరస్పరానురాగం ఉన్నా, అవగాహన ఉన్నా, ఇద్దరు ప్రత్యేకమైన వ్యక్తిత్వాలు కలవారుగానే సృష్టించబడ్డారు. మనం ఆ విధంగానే చూడాలి. అందుకనే ఆ ఇద్దరి మధ్య కాస్త పొరపచ్చాలు, అభిప్రాయ భేదాలు, కొంచెం దూరంగా వెళ్ళిపోవడాలు, అలకలు, బతిమలాటలు ఇవన్నీ ప్రణయంలో సహజమే కదా. అయినా కూడా అందంగా పాట రూపంగా చిత్రీకరించడం నండూరి వారి ప్రత్యేకత.
రావొద్దే నా పక్క రావొద్దే ఎంకి, ఆపొద్దే మన పొత్తులైపోయే ఎంకి అని విరహం పొందుతాడు నాయుడు బావ. నన్నిడిసి పెట్టెళ్ళినాడే నా రాజు మొన్న తిరిగి వస్తానన్నాడే అని కోపంతో వెళ్ళిపోయింది బావ కోసం నిరీక్షిస్తుంది ఎంకి. ఈరేయి నన్నల్లా నేరవా రాజా, ఎన్నెలలా సొగసంతా ఏటి పాలేనటరా. ఇది చూడండి ఎంత మంచి భావం. ఎన్నెలలా సొగసంతా ఏటి పాలు. మనం మామూలుగా అడవి కాచిన వెన్నెల అనే మాట వాడతారు శృంగారపరంగా. వయసంతా కూడా అడవి కాచిన వెన్నెలయిందని. కానీ ఇక్కడ అంటే అడవి దట్టంగా ఉండి ఆ వెలుతురు లోపలికి రాదు. ఇక్కడ ఏరు స్వచ్ఛంగా స్పష్టంగా నింగికి కింద ఉంది. దాంట్లో వెన్నెల అలలు అలలుగా కదులుతూ కవ్విస్తూ ఉంటుంది, నవ్విస్తూ ఉంటుంది. ఆ ఎంకి యొక్క సొగసు ఎంత అందంగా చెప్పబడిందో. ఇట్లాంటి స్మృతులు తెచ్చుకున్నప్పుడు దీన్ని విప్రలబ్ధ శృంగారం అంటారండి. మళ్ళీ చెప్తాను. దూరాన నారాజు కేరాయుడోనో, ఈరోజు నా రాత లేరాల పాలో అంటూ మళ్ళా బావ తిరిగి రాలేదని కష్టపెట్టుకుంటుంది. వెనక జన్మములోన ఎవరమోనంటే అని సిగ్గొచ్చి నవ్వింది చిలక నాయంకి. ఆరిపోయే దీపము మొదలైన దాంపత్య తత్వాన్ని కూడా ఆరిపోయేవే దీపము అని ఉండాలి. ఎంకెవ్వరని లోకం ఎప్పుడైనా కలిపితే వెలుగు నీడల వైపు వేలు చూపింతూ. ఎంత గొప్ప మాట అండి, ఎంత గొప్ప పాట. ఎంకెవరు అని ఎవరైనా అడిగితే గనక వెలుగు నీడల మీద దృష్టి చూపిస్తాట, దృష్టి సారిస్తాట, వేలు చూపిస్తాట. అంటే ఎంకే వెన్నెల, ఎంకే చీకటి. ప్రపంచమంతా ప్రకృతి అంతా ఎంకిమయమే. ఎంకి పాటల్లో ఉన్న భావచిత్రాలు నండూరి వారి ప్రతిభకి పట్టులు కొమ్మలు. మనకి కస్సుమంట ఏరుగాలి ఎగబోసింది, ఏటి కడుపున దాగి తోట నిద్రపోయింది, ఆకాశమావరస ఆవులించిన రేయి, ఎలుతురంతా మేసి ఏరు నెమరేసింది. ఇట్లాంటి భావచిత్రాలు విశ్వ కవితా భాండాగారంలో అగ్రపంక్తిలో నండూరి సుబ్బారావు గారిని నిలబెట్టినాయి. తీగల నడుమ నూగే దీపమై తిలకమై పీఠమై ఎంకికి కిరీటమై నెలవంక అనే ఒక దృశ్య చిత్రీకరణ కూడా అద్భుతంగా కనపడుతుంది. నండూరి వారి ఈ భావచిత్రణ నైపుణ్యమే తర్వాత వచన కవితా శేఖరులకి అందిపుచ్చుకున్నారు. వాళ్ళంతా ఆయన్ని అనుసరించేలాగా చేశారు. విధివశాన దూరమైన ఎంకి విలాప వర్ణనలో కూడా నండూరి వారి కలం పదునెక్కింది. కళ్ళకేటో మబ్బు కమ్మినట్టుంటాది, నిదరల్లో నా ఒళ్ళు నీరసిస్తున్నది, తులసమ్మ ఒరిగింది తొలిపూస పెరిగింది, మనసులో నా బొమ్మ మసక మసకేసింది. ఎంకి ఉత్తమ ఇల్లాలు అని చెప్పడానికి ఈ పద పంక్తులు మనకి నిదర్శనాలు. కాశీదేవుని ఎదుట గరవాన నిలిసింది, తల తడుముకొని తానే తబ్బిబ్బైపోయాట శివుడు. అంటే ఎంకి పరమశివుడి ముందు నిలిచుంటే ఆమెను చూసి ఆయన తబ్బిపోతూ తల తడుముకున్నట్ట. ఎందుకుట? హఠాత్తుగా తన ముందు ప్రత్యక్షమైన ఈమె కొంపదీసి గంగాదేవి కాదు కదా అనుకున్నట్ట ఆ పరమశివుడు. ఈ భావుకతకి రసికులైన వాళ్ళు మాత్రం చాలా ఉబ్బి తబ్బిబ్బవుతారండి. మాండలిక భాషలో సముదాత్తమైనటువంటి భావాల్ని సమర్థంగా అందించినటువంటి ప్రయోగశీలి నండూరి సుబ్బారావు గారు. మామూలుగా పాఠక జనం పాడుకునే మాటల్లో ఎంత పాఠం ఉందో ఆయన తన కవిత్వం ద్వారా రుజువు చేశారు. మామూలు మాటల్లో కూడా రచన చెయ్యొచ్చు, ప్రచారం పొందొచ్చు, ప్రతిభ చూపించవచ్చు అనే దానికి నిదర్శనం నండూరి సుబ్బారావు గారు. ఇంకి పాటల్లో మాండలిక పదాలు చెప్పుకుందాం కొన్ని. ఉసురోసుకుంది, ప్రాణం తీసింది అనడానికి. అట్లాగే కసిరి చూస్తే గనక అగ్గి చూస్తుంది. దగ్గరస అంటే దగ్గరగా ఉండడం. పల్లకుందామంటే అంటే ఊరుకుందామంటే అని.
తల తిరిగిందోలే, ఓలే అంటే ఓసి అని. ఇట్లాంటి మాండలిక పదాలు మనకి ఎంకిపాటల్లో సమృద్ధిగా కనబడతాయండి. ఈ ఎంకిపాటల్లో నండూరి సుబ్బారావు గారు కవిత్వాన్నే నిక్షేపించారు. మధుర మనోజ్ఞ శృంగార భావాల్ని రసహృదయుల హృదయాలు పరవశించిపోయేటట్టుగా ఆవిష్కరించారు. మాటలో, విషయంలో, ఛందస్సులో పూర్తిగా దేశీయతను సాధించారు. కానీ పాత పాటల్లో కనిపించినటువంటి ఈ వైలక్షణ్యం, కొత్తదనం కొత్త పాటల్లో మనకంతగా కనిపించదు. అంటే చాలా వరకు కల్పితాలు. చాలా వరకు చాలామంది ఆ ఎంకి పాటల్ని అనుసరించి వాళ్ళు రాసుకుంటూ అది నండూరి సుబ్బారావు గారి పేరిట ప్రచారం చేశారని అనేక విమర్శలు ఉన్నాయి. అందుకనే ఆ కొత్త పాటలు మనకి తొందరగా మనవి అనిపించవు. ఎందుకని మనసుకి దగ్గరగా అనిపించవు. అందులో తేడా కనపడుతూ ఉంటుంది. పండితులు ఎవరో కాదనుట విని గుణం లేందే వారు కాదనరే అని ఎంచి ఈ కవికుమారుని ఇక్కడికి ఆహ్వానించితిని అని కట్టమంచి రామలింగారెడ్డి గారు అన్నారట. అంటే ఏదో పస ఉంటేనే విమర్శ వస్తుంది. ఏమీ లేకుండా చప్పగా ఉంటే దాని గురించి ఎవరు మాట్లాడుకుంటారు? ఏదో కొత్తదనం, ఏదో ఒక ప్రయోగం, ఏదో ఒక పాఠము, ప్రతిభ ఉంటేనే తప్పెప్పులు అనేవారు విమర్శకులు. అట్లా అందరినీ ఆనందింపచేసినటువంటి నండూరి సుబ్బారావు గారి ఎంకిపాటలు చాలా ప్రత్యేకమైనవి. ఎంకిపాటల భాష ప్రజల భాష కాదు. ఇది ప్రజల భాషకి కాల్పనిక ప్రతిరూపం మాత్రమే. అట్లాగే ఎంకి నాయుడు బావ సామాన్య ప్రజల్లోని వ్యక్తులు గారు. వాళ్ళకి అతీతమైనటువంటి వ్యక్తులు. అంటే వాళ్ళకి అనురాగం, ఆస్వాదన తప్ప, ఆ అనుభూతి చెందడం తప్ప ఇంక మరే ప్రపంచము లేదు. వారు నిత్య యవ్వనులు కూడా. ఇది మనకి అనేక సార్లు అనేక పాటల్లో కనపడుతుంది. అనేకులు తమ విమర్శలో దీన్ని నొక్కి వక్కాణించారు కూడా. చూపుతో మాట్లాడి ఊపిరితో తెనిగించిన మహాకవి నండూరి సుబ్బారావు గారు. ఎంకి పాటలు తప్ప మరే ఇతర కావ్యాలు ఆయన రాయలేదు. ఏదో నిష్ట కట్టుకున్నట్టు తెలుగువారి ఆడబడుచుగా ఎంకిని నిలిపి తెలుగు కవితలో చిరస్మరణీయమైన పాత్రని రూపొందింపచేశారని విమర్శకులు తెలియచేసిన మాట. అదొక తత్వం అని కూడా ప్రణయతత్వాన్ని నిరూపిస్తూ చెప్పారు. తనకు సాక్షాత్కరించిన కవితను అందుకోవడంలోనే బంధాలను తెంచేశాడు, నియమాలను తోసిపారేశాడు. మహాసాహసంతో అని ముద్దుకృష్ణ ప్రశంసించారు. ఎందరో ఎంకిపాటల్ని అనుకరించినా ఎవ్వరూ ఆయన సమీపంలోకి కూడా రాలేకపోయారు. ఎంకిపాట వన్స్ మోర్ అన్నాడు శ్రీశ్రీ. ఎంకిపాటల ద్వారా కవితాలోకంలో ఒక కొత్త ప్రయోగాన్ని, శృంగార నాయికా జగత్తులో ఒక కలికితురాయిని సమకూర్చిన నండూరి వారి ప్రతిభ ఇతరులకి సాధ్యమయ్యేటువంటి పని కాదు. ఇంకా విడమర్చి చూస్తే మనకి ఎంకిపాటల్లో కనిపించేటువంటి విశేషాలు తొలి వలపులు, ఊసులు, బాసలు, వేదనలు, విరహాలు, దాంపత్య జీవిత అనురాగాలు. గాలికైనా తాను కౌగిలీనన్నాడు. మన ఇద్దరి మధ్య ఎడబాటు అనేది లేదు. మన మధ్య గాలి కూడా చోటు చేసుకోదు. చూడండి ఎంత అందమైన భావం అది. సంయోగ వియోగ శృంగారాలు ఇందులో చూపించబడ్డాయి. అంటే కలిసి ఉన్నప్పుడు, దూరం అయినప్పుడు కూడా ఒకళ్ళనొకళ్ళు ఆరాధించుకోవడం, ఎదురు చూడడం, వాళ్ళ గురించి ఆలోచించడం, ఆ ప్రణయతత్వాన్నే పరితపించడం మనకి కనిపించేటువంటి అద్భుతమైన విప్రలంభ శృంగారం కూడా అందులో చెప్పబడింది. అంటే దూరంగా ఉన్నప్పుడు, కలిసి ఉన్నప్పుడు, దూరంగా ఉన్నప్పుడు కూడా ఒకళ్ళనొకళ్ళు గుర్తు చేసుకుంటూ వాళ్ళ ప్రణయం కొనసాగిపోయింది. కొన్ని పాటలు వారివి మనం అనుకుంటే, పూల బాసలు తెలుసు ఎంకీకి అని, లేపకే నా ఎంకి లేపకే నిదుర, ఈ పాటి సుఖము నేను ఇంతవరకు ఎరుగనే,
నిద్రపోతే కలలు వస్తాయి, ఆ కళల్లో నువ్వు వస్తావు, అందుకని నన్ను నిద్ర లేపకు అంటే ఎదురుకుండా ఉన్నా కూడా, కల్లో ఉన్నా కూడా ఇంకే ప్రపంచం ఇంకేం లేదు. ఎంకి వంటి పిల్ల లేదోయ్ లేదోయ్, ఎంకి మనకింక రాదోయ్ రాదోయ్. నిజంగానే ఎంకి లాంటి నాయిక మన కవిత ఝరిలో ఎక్కడా తగలదు. ఏడమున్నాదో నవ్వులా నా ఎంకి అని ఆమె దూరంగా ఉన్నప్పుడు చెప్పుకుంటాడు. కన్ను గిలికిస్తాది, నన్ను బులిపిస్తుంది, దగ్గర సాకోకుంటే అగ్గి చూస్తుంది. దూరంగానే ఉంచుతుంది, దగ్గరకు రానీయదు అని చెప్పడం. పూలెరుగు నా కోత, నీలెరుగు నా మోత, మనుగడలకెవరితో మనసు కలిపేదంటే, కొమ్మలో కోయిల కోయంటదే. ప్రకృతి అంతా నాకు తోడుంది, నాయికా నాయకులు దూరమైనా ప్రకృతికి దగ్గర అయ్యారని చెప్పడం. ఆనాటి నా ఓడు చంద్రుడా, అలిగి రాలేదోయి చంద్రుడా, ఎంకి నాతోటి రాయే, మన ఎంకాటేసుని వెళ్ళి చూసొద్దాము. ఈ పాట గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన మాట ఏంటంటే, మనకి కొసరాజు గారు రాసిన పాట ఒకటి ఉంది, పదవే పోదాము గౌరీ పరమాత్ముని చూడ అని. ఈ ఎంకి పాటే ఆ కొసరాజు వారి పాటకి మూలమైందని చెప్తారు. ఎన్నాని చెప్పేది ఎంకి ముచ్చట్లు, ఏటి చెప్పేది నా ఎంకి ముచ్చట్లు, ఏడని కాపురము ఎల్తురే పిల్ల అంటే, నీ నీడలోనే మేడ కడతా నాయుడు బావా అంది. పారుపల్లి రామకృష్ణయ్య గారు, మంచాళ జగన్నాథరావు గారు వీటికి బాణీలు సమకూర్చినటువంటి వాళ్ళల్లో ఉన్నారు. ప్రచారంలో కూడా తీసుకొచ్చారు. గుండెని ఎంకి నమిలి మింగేసిందని చెప్పబడుతోంది. తహసీల్దారు అనేటువంటి ఒక చిత్రం వచ్చిందిట. అందులో ఎంఎస్ రామారావు గారు, ఎవరైతే మనకి సుందరాకాండని పారాయణ చేశారో ఆయన అందులో ఒక పాట పాడారట, ఆ ఎంకి పాట. ఈరే ఈ నన్నల్ల నేరవా రాజా పాట తహసీల్దార్ గారి అమ్మాయిలోది. తహసీల్దార్ గారి అమ్మాయి కాదు, తహసీల్దారు చిత్రంలోది. ఎన్నో రకాలుగా కవ్వించి నవ్వించి పరుగుదెత్తిచ్చి అలసిపోయేటట్టు చేసి తనలో తాను సంతోషింపచేసి ప్రకృతి ప్రణయం ఒకటేనని నిరూపించినటువంటి నండూరి వారి ఎంకి పాటల గురించి ఎన్ని ముచ్చట్లా అని చెప్పుకుంటాము, ఎంకెక్కడని మనం అడుగుతాం. ఎంకిల వంటి పిల్ల లేదోయి లేదోయి, ఎంకి మనకింకా రాదోయి రాదోయి. నండూరి సుబ్బారావు గారు లాంటి పల్లీయ వాతావరణ జీవితాన్ని ఒక ఉదాత్తమైన ప్రణయ చిత్రంగా రూపొందించి ఎంకి నాయుడు బావ పాత్రలను సృష్టించినటువంటి నండూరి సుబ్బారావు గారికి మనం ఎంతగా కృతజ్ఞులం, ఎంతగా రుణపడిపోయామో చెప్పుకోవాలి. ఎంకి నాయుడు బావ అనే పేరుతో ఒక చలనచిత్రం కూడా రూపొందించారు. అంటే పూర్తిగా అది కాదు, కానీ ఒక పల్లె వాతావరణాన్ని సృష్టించడం. ఇట్లా మరే ఇతర రచన చేయకుండానే ఒక్క రచనతో అఖండమైన ఖ్యాతిని సంపాదించి ప్రజానీకానికి దగ్గరయ్యి ప్రజల్లో మమేకమయ్యి ప్రజలు ఆడుకునే ఆటల్లో పాడుకునే పాటల్లో కూడా తెలుగువారి ఆడబడుచు ఎంకి అనేటట్టుగా రచించిన కవితా వైభవం నండూరి సుబ్బారావు గారికి. వారికి శతకోటి వందనాలు సమర్పించుకుంటూ స్వస్తి. నండూరి సుబ్బారావు గారు రాసిన ఎంకి పాటలు ఎంతోమంది ఎన్నో రకాల ట్యూన్స్ చేశారు. మంచాళ జగన్నాథరావు గారి దగ్గర నుంచి ఇప్పటి ఆర్పి పట్నాయక్ దాకా, మధ్యలో వింజమూరి సీత, అనసూయ, ఇట్లాంటి వాళ్ళందరూ కూడా ఎంతోమంది ఔత్సాహిక గాయకులు ఈ పాటల్ని పాడుకున్నారు. అందుకని రకరకాల ట్యూన్స్ ఉంటాయి. స్వతంత్రంగా పాడుకునేటువంటి అవకాశం మనకి ఎట్లాగూ ఉంటుంది, ఎవరికి వాళ్ళుగా పాడేది. కొమ్మలో కోయిల
కోయంటదే కొమ్మలో కోయిల కోయంటదే రాగతనమో ఏమో బాగుగెరుగదే కొమ్మలో కోయిల కోయంటదే ఎంకి దూరానుంటే ఏటిదరి నేనుంటే ఎంకి దూరానుంటే ఏటిదరి నేనుంటే సావాసమింకెవరో సందడెవరో నంటే కొమ్మలో కోయిల కోయంటదే పూలెరుగునా మోత నీలెరుగునా మోత పూలెరుగునా కోత నీలెరుగునా మోత మనుగడలకెవరితో మనసు కలిపేదంటే కొమ్మలో కోయిల కోయంటది.